ఒరే మనోజ్, ఆగరా మనోజ్. ముళ్ళు గుచ్చుకుంటారా? కింద పడిపోతారా? అక్కడ పావులుంటారా? ఒరే రామన్ చౌదరి వస్తున్నాడా? ముళ్ళకి భయపడలేదు, పాముకి భయపడలేదు. రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మలా ఆగిపోయాడు. అవును, రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరితను? రాయలసీమ రామన్న చౌదరి తాతలు. వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో? ఈమె సీతారత్నం. రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య. తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు. తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా, స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించినా రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు. కాదన్న వాళ్లను కాలరాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళ 5 ఎకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపారావు తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు. రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. అదిగో అతడే అడుగులు వేస్తే అరరే భూకంపం. ఏ పగ పగ పగమండే నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం. సూర్యుడు రెండుగా పగిలాడా, తన కన్నులుగా మిగిలాడా. జీవితమే ఒక యుద్ధం అయితే అతడెప్పుడు సంసిద్ధం. యుద్ధం అతడే, గెలుపు అతడే, సర్వం సకలం సమస్తం అతడే. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. సుబ్బారాయుడు, రామన్న చౌదరి గారు వచ్చారు.
నిన్న కబరు తెచ్చాను కదా, ఇవాళ కవరు దస్తావేజు తెచ్చాను. వచ్చి సంతకం పెట్టు. వెయ్యనా తిప్పను? హే సుబ్బారాయుడు, కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంత చావదచ్చినోడిని ఏం కాదులే, నా వెనకమాల బలగం ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకోమను. అయ్యా, నోటి కడుకు నాశనం చేయొద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతారయ్యా. నీకు చేతులున్నది మాకు దండం పెట్టడానికి కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. అన్వర్, పెడతానయ్యా, 2 రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సంతకం పెట్టు. ఏయ్, బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. ఇక్కడున్న అందాల్ని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని కూడా చూసాం. అడుగో అతనే. అంకుల్ బాయ్, మీరు మా శ్రీవిద్యానికేతన్కి తప్పకుండా రావాలి. వచ్చేసా. ఏంటమ్మా రాఖీ రెడీయా? నీదే ఆలస్యం. తోడపట్టకపోయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడిని నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తైదుకి శుభం అన్నయ్య. అవును, ఈరోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి. నన్ను చూడగానే టక్కున కరెంటు పోయిందేమిటి? నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా. తప్పుకోమ్మా. అంతేనా? పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తప్పాలా మోసానా? ఏం చేయలేమ్మా. వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారా? అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. రాముడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా. నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు,
ఒరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా గడి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటా చేసుకోండి. రండి మొత్తం రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి. రండి చెల్పో చంపేసి ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు? పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30.
కంగారు పడక సుబ్బారాయుడు. మేమిద్దరం ఊళ్ళో లేని టైం చూసి దెబ్బతీశాడు ఆ రామన్న చౌదరి. నీ కండలు చూసే కదయ్యా ధైర్యంగా ఆయన ఎదిరించాను. పెళ్ళం బిడ్డలు చంపేస్తాడేమో భయపడి సంతకం పెట్టి ఏళ్ళని తిప్పుకొట్టడం కాదు, నీ బేతాపం ఏదో ఆ రామన్న సోదరు మీద చూపించాల్సింది. మిమ్మల్ని నమ్ముకునే కంటే ఇదిగి తీసుకో ఈ పోలీసు ఆయన నమ్ముకోవడం మంచిది. అమ్మో, రామన్న చౌదరిని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. కావాలంటే కాకి బట్టలు తీసేసి కాలంలో బట్టలు ఉతుకు బతుకుతా. ఆయన జోలికి మాత్రం వెళ్ళను. సర్లే సుబ్బారాయుడు, రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు, నీ పొలం నీకు ఇప్పిస్తాయేం? పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడా కదా, అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేసా. మరి నా పెళ్ళం పిల్లల సంగతం నువ్వే తొక్కులాడాకు సుబ్బారాయుడు, యాడ్నో చోట నేనే దాచిపెట్టాలే. అది సరే, రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ కి పిలిస్తేనే పొండహ అంటాడు. పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో. సీత పిల్లలేరి? మురళి పొలానికి వెళ్ళాడు, రఘు కాలేజీకి వెళ్ళాడండి. ఆ రాస్కెల్ ఎక్కడ? ఆ, అదే వెంకన్న. ఇంకా రాలేదండి. కూర్చో. పర్వాలేదండి. కాసేపు నీతో మనసిప్పి మాట్లాడాలనుంది. కూర్చో సీత. రాక రాక వచ్చింది అవకాశం మా చెల్లెలకి, నేనెందుకు చెడగొట్టాలి? నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవి. నాకు తెలుసు, ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరింత ఆనందంగా ఉంటారు. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? అన్వర్, అయ్యా. పాడు చేసావు కదా. అయ్యగారు, పంచాయతీ పెద్ద మిమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు. ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసేనట్టయింది. మీరుండగా అసలు ఈ ఊరిలో ఇంకో పెద్ద ఏంటి? మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవ్వి ఊరుకుంటారు. రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా, అతనికి జరగాల్సిందేరా, లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. అది నిజమే. మిమ్మల్ని నమ్ముకొని నోరుపుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా? 200 మైళ్ళ దూరాన పెట్టినా. నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను. జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతానండి. నీ పెళ్ళం తాలిపొట్టు పెంచల తెచ్చాం. వెయ్యనా తిప్పనా? కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు. చేస్తాం. ఆయన ఆకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేసినాడంట.
తప్పు అయిపోయిందండి. పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించాను, మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ? ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న చౌదరిరా.